వెల్కమ్ టు టీజీ5 న్యూస్ తెలంగాణ రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పై కవిత సంచలన ఆరోపణలు. కక్షగట్టి తనను పార్టీలోంచి వెళ్లగొట్టారంటూ కన్నీళ్లు. హరీష్ రావు అవినీతిపరుడు అన్నందుకే నన్ను సస్పెండ్ చేశారని వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్, రాధాకిషన్ రావులకు ఊరట. వీరిపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం. హైకోర్టులో ఆదేశాలు జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ. ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చన్న రామచంద్రరావు. కవిత పార్టీ పెట్టడం వల్ల మాకు వచ్చే నష్టమేమీ లేదన్న అధ్యక్షుడు. కవిత ఆత్మగౌరవం దెబ్బతినడం ఆమె కుటుంబానికి సంబంధించిన అంశమని వ్యాఖ్య. వెనజువేలా అధ్యక్షుడి అరెస్టుతో భగ్గుమన్న బంగారం, వెండి, పెట్టుబడిదారుల్లో పెరిగిన సేఫ్ హెవెన్ డిమాండ్. సోమవారం ట్రేడింగ్ లో భారీగా పెరిగిన పసిడి, వెండి ఫ్యూచర్స్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్న ప్రకటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని, కేఏ పాల్ కూడా ఒక పార్టీ స్థాపించారని ఆయన గుర్తు చేశారు. ఆత్మగౌరవం దెబ్బతిన్నదని కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అది వారి కుటుంబానికి సంబంధించిన విషయమని అన్నారు. ఆమె పార్టీ పెట్టడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. అమెరికా బలగాలు వెనజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకోవడంతో సోమవారం పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ పరిణామంతో పెరిగిన సేఫ్ హెవెన్ డిమాండ్ బులియన్ మార్కెట్ కు రెక్కలు తొడిగింది. సోమవారం మధ్యాహ్నం 1:30 సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో ఫిబ్రవరి నెల గోల్డ్ ఫ్యూచర్స్ 1.47% పెరిగి 10 గ్రాములకు 1,37,750 వద్ద ట్రేడ్ అయింది. ఇక మార్చి నెల నుండి ఫ్యూచర్స్ ఏకంగా 2.92% లాభపడి కిలోకు 2,43,223కి చేరింది. అయితే 2025 డిసెంబర్ నాటి రికార్డు గరిష్ట స్థాయిల కంటే ఈ ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీలో తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించానని, అయిన అవినీతిని ప్రశ్నించినందుకే తనను అవమానించి బయటకు నెట్టేశారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు నేతలు తనను పదే పదే అవమానించారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన చైర్మన్ ఆమోదం తెలకపోవడంతో మండలికి వచ్చి తన ఆవేదన వెల్లడించాల్సి వచ్చిందన్నారు. ఉద్యమకారుల పట్ల పార్టీ న్యాయం చేయలేదని, అమరవీరుల స్మారకాలు, కలెక్టరేట్ల నిర్మాణాల్లో కూడా అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం అంశంపై ప్రశ్నించినందుకే తనపై కక్ష గట్టారని ఆరోపించారు. పార్టీ లోపల అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోసిపోయినాం అధ్యక్ష. బాధతో, చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం
రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష. ఇవాళ ఆనాడు బాధపడ్డా, ఇవాళ నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష. ఆనాడు ఇంటర్నల్గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు ధర్నాలు ఎందుకు, దరఖాస్తులు లేవు, ధర్నాలు లేవు, అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టులు అధ్యక్ష, ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టు భారీ ఊరట లభించింది. హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన 2 స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునే అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో హరీష్ రావు ఈ కేసు నుంచి బయటపడ్డారు. బీఆర్ఎస్ నేతలు దీన్ని రాజకీయ కక్షతో పెట్టిన కేసుగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు ఈ తీర్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మేడారం సమీపంలో భక్తుల రద్దీ. ములుగు జిల్లాలో మేడారం మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. ఆదివారం సెలవు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి వన దేవతలకు మొక్కులు చెల్లించారు. గద్దెల ప్రాంగణం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిటకిటలాడింది. మేడారం వెళ్లే ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇదే సమయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించేందుకు రావడంతో ట్రాఫిక్ కు మరింత అంతరాయం ఏర్పడింది. అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడారు. బలహీన వర్గాల సంక్షేమానికి 11,000 కోట్ల రూపాయలు కేటాయించగా ఇప్పటి వరకు 2,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వివరించారు. విద్య, ఉపాధి, ఆత్మగౌరవ భవనాలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల బీసీలు నష్టపోయారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ పరిస్థితిని మార్చేందుకు కృషి చేస్తుందన్నారు. బీసీలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. 700లకు చేయడం జరిగిందనే మాట వారికి గౌరవ సభ్యులకు తెలియజేస్తాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఈరోజు దాదాపు 100 నియోజకవర్గాల్లో 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, గురుకులాలు నిర్మాణం అవుతున్నాయి అధ్యక్ష. అందులో బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించి కూడా ఒకటి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి ఒకటి. ఆ విధంగా దాదాపు 200 కోట్లంటే ప్రతి 50 కోట్లు ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చినట్టయితే 100 చొప్పున 5,000 కోట్ల పైన బ్యాక్వర్డ్ క్లాస్కు సంబంధించినటువంటి మరి హాస్టల్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. అదే కాక బీసీ కార్పొరేషన్లు కానీ బీసీ కులవృత్తులకు సంబంధించి వాస్తవంగా ప్రభుత్వం ఒక మంచి ప్రణాళిక తీసుకొని రాజీవ్ యువ వికాసం కింద ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. కొన్ని కారణాల వల్ల దాని కొంత అప్లికేషన్ల ప్రక్రియ జరిగిన తర్వాత ఆగిన, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చినాయి. క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్కు లాభం చేయాలి, న్యాయం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. కొంత గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని నేను ఇప్పుడు మళ్ళీ అది కారణమని చెప్పడం లేదు, కానీ గతంలో వాళ్ళు 10 సంవత్సరాల్లో కూడా 2,400 కోట్లు చేరినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ 10 సంవత్సరాలు లెక్క తీస్తే మొత్తంగా చెప్పారు, మేము కూడా చెప్పాలి, మనం కూడా చెప్పాలి. 10 సంవత్సరాల్లో చేయనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా మనం ఇంకా చేయాలి. నేను గౌరవ సభ్యునికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొన్న కూడా సభలో మనకు చర్చ వచ్చిన రోజు తప్పకుండా తమరికి విజ్ఞప్తి చేసినాం. గౌరవ కౌన్సిల్ చైర్మన్గా ఒకసారి అటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసినాం. ప్రభుత్వం తరఫునే తొందరలోనే ఒక బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసి
అందులో తీసుకోవాల్సినటువంటి చర్యలు, కేటాయించబడ్డ బడ్జెటు, ఖర్చు అవుతున్నటువంటి పద్ధతి, ఇంకా ఖర్చు చేయాల్సినటువంటి అవసరాలు, ఇంకా తీసుకోవాల్సినటువంటి కార్యాచరణకు సంబంధించి తప్పకుండా ఒక ప్రణాళిక తీసుకుంటాం. నేను మళ్ళొక్కసారి కూడా చెప్తా ఉన్నా, నేను ఒక బేసికల్లీ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్. సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి విధానం ప్రభుత్వంలో మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఎకరాకు 20 లక్షల రూపాయల పరిహారం అందిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్లే ఈ స్థాయి పరిహారం సాధ్యమైందన్నారు. మొత్తం 111 మంది రైతులకు 64 ఎకరాల భూమికి సంబంధించి 5,81,95,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. గతంలో ఇలాంటి ప్రాజెక్టుల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పుడు మాత్రం న్యాయం జరుగుతోందన్నారు. భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఈ పరిహారం రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు వేదిక అలంకరించిన పెద్దలందరూ పరిస్థితుల్లో అందరూ ప్రయత్నం చేశారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రకటనలకే సరిపోయింది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ పాలమూరు జిల్లాకు సంబంధించి, నాన్పేట జిల్లాకు సంబంధించి మక్తల్, నాన్పేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎవరు రూపకల్పన చేయలేదు. మన ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయిండు కాబట్టే ఇది మక్తల్, నాన్పేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 14 లక్షల వరకు ఆగినటువంటి డబ్బుని 4,500 కోట్లతోన మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం అనేటువంటి ఒక పథకాన్ని మంజూరు ఇవ్వడమే కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలనుకుంటున్నాడు. విద్యుత్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసన మండలిలో మాట్లాడుతూ 108 సేవల తరహాలో ఎలక్ట్రికల్ అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత 6 నెలలుగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ట్రాన్స్ఫార్మర్ సమస్యలు, విద్యుత్ లోపాలను వేగంగా పరిష్కరించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. విద్యుత్ సరఫరా నాణ్యత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులు, గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. అట్లాగే మల్టీపర్పస్ ఈ వెహికల్స్లో ఒక ఇంజనీర్ కూడా ఉంటున్నాడు. ఏఈ లెవెల్ 2 ఓఎండ్ఎం స్టాఫ్ కూడా ఆ బండిలో ఉండి తిరుగుతూ ఉన్నారు. ఇటువంటి కంప్లైంట్ రాగానే మీరు చెప్పినటువంటి ఏ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా అటెండ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించి ఎనీ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇబ్బంది లేకుండా ఇస్తూ ఉన్నారు. అధ్యక్ష, మీకు అక్కడక్కడ వారు చెప్తున్నారు పోల్స్ తుప్పుబట్టిన స్తంభాలు, వైర్లు ఏలాడబడుతూ ఉన్నాయని. అధ్యక్ష, 1 సంవత్సర కాలం నుంచి ప్రజాబాట అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ని అనౌన్స్ చేశాం. ఆ ఏరియాలో ఉన్న ఏఈడీలంతా కూడా వారానికి 3 రోజులు కంపల్సరీ పొలం బాట పట్టి, ప్రజాబాటలో పొలం బాట పట్టి అన్నీ తిరుక్కుంటూ ఎక్కడెక్కడ స్తంభాలు వంగిపోయి ఉన్నా, వైర్లు ఏలాడి ఉన్నా వాటన్నిటిని సెటరేట్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అందుకే నేను మీకు చెప్పింది, అందుకే బహుశా మీరు చెప్పిన సమాచారం ఎప్పుడు అయి ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదు. ఏదైనా ఉంటే మీరు ఇమీడియట్గా పలానా ఊర్లో పలానా దగ్గర ఈ సమస్య ఉంది, ఈ ట్రాన్స్ఫర్ ఉందని రాసేయండి. 24 అవర్స్లో దే విల్ అటెండ్ ఇట్. అసలు ఎక్కడ అటువంటి సమస్య లేదు నాకు తెలిసి. అట్లాగే అధ్యక్ష, ఆ 3 డేస్ కూడా ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 3 రోజులు తిరుగుతూ ఉన్నాం పొలం బాట, ప్రజాబాట. దీంతోపాటు 24/7 కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. మీరు ఫోన్ చేయండి, ఈ నెంబర్కి ఇమీడియట్గా అటెండ్ చేసి వాళ్ళు చేస్తారు. వీటితో పాటు ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కనెక్షన్స్ ఎన్ని అడిగితే అన్ని పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ఉదాహరణకి మీరు 2024లో ఎన్పిడిసిఎల్లో అగ్రికల్చర్ కలెక్షన్స్ కోసం 56,807 కనెక్షన్స్ ఇచ్చాం 2004. ఎన్పిడిసిఎల్లో మీకు 41,086 కనెక్షన్స్ ఇచ్చాం. మొత్తంగా 97,893 కనెక్షన్లు అదనంగా ఇచ్చాము. ఈ సంవత్సరం 2025లో ఎస్పీడీసీఎల్లో 57,766 కనెక్షన్లు అదనంగా ఇచ్చినాయి. ఎన్పీడీసీలో 42,495 కనెక్షన్లు ఇచ్చాం. మొత్తంగా 1,02,60 కనెక్షన్లు అదనంగా ఇవ్వటం జరిగింది. ఈ నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా కేవలం ఈ లోడును బట్టి మనం దరఖాస్తు
బస్సులు లేక విద్యార్థుల ఇబ్బందులు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో బస్సులు లేకపోవడంతో స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బడికి వెళ్లేందుకు ప్రమాదకరమైన రీతిలో ట్రాలీ వాహనాలకు వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు. ఈ దృశ్యాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. బస్సు సదుపాయం లేకపోవడం వల్ల విద్యార్థుల భద్రత ప్రమాదంలో పడుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థుల భద్రత కోసం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులు డబ్బులు పెట్టి మరమ్మతులకు తీసుకెళ్తున్నారని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆరోపించారు. ప్రభుత్వం తీసుకెళ్తుందన్న వాదన పూర్తిగా అవాస్తవమన్నారు. గత ప్రభుత్వంలో 3 డీడీలు కడితే 7 స్తంభాలు ఇచ్చేవారని, ఇప్పుడు 1 స్తంభమే ఇస్తున్నారని విమర్శించారు. అది రైతులే డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుందన్నారు. విద్యుత్ శాఖ విధానాలు రైతులకు భారంగా మారాయని చెప్పారు. రైతులపై ప్రభుత్వం ఆర్థిక భారం మోపుతోందని ఆరోపించారు. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధానం ఎక్కడ కూడా లేదు. నా తెలిసిన నల్గొండ జిల్లాలో అయితే మా మునుగోడే నాది. మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకుపోతే 3-4 రోజులు పడతా ఉంది. మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. మునుగోడులోనే ఆ మరమ్మతు కేంద్రం ఉంది. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3 రోజులు 4 రోజులు పడతా ఉంది. అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిన దాని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినటువంటి దాఖలాలు లేవు. బహుశా చైర్మన్ గారు కూడా నల్గొండ జిల్లా, వారు కూడా ఉరుమడ్ల పెద్ద వ్యవసాయ రంగం ఉన్నటువంటి గ్రామం. అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అమలైతే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి చాలా దారుణంగా ఉంది. నిజంగా రైతులే స్వయంగా 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందరు రైతులు ఆ సందర్భంగా 500 1000 వేసుకొని ఆ రకంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని నేను మంత్రి గారికి విన్నపం చేస్తూ ఉన్నా. అదేవిధంగా చాలా ఇబ్బందికర వాతావరణం. పోళ్ళు గతంలో ఒక 3 డీటీలు కడితే ఒక 7 పోళ్ళు 5 పోళ్ళు ఇచ్చేది గత ప్రభుత్వాల. ఇప్పుడు ఒకటే పోలు 1 ఫ్లోర్. ఇప్పుడు మేము రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే చాలా ఇబ్బందికర వాతావరణం. నేను ఈ మధ్యకాలంలో ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఈసారి లేవు, అసలు మేము ఏం చేయాలి. పుల్యావలం అనే గ్రామానికి ఈ మధ్యన 2 ట్రాన్స్ఫరాలు ఇచ్చారు రైతులకు. అందువల్ల క్షేత్రస్థాయిలో మీరు చెప్పేది అమలైతే లేదని సందర్భంగా మరి మంత్రి గారి దృష్టికి చైర్మన్ గారితో తీసుకొస్తా ఉన్నాం. అందువల్ల ఇప్పటికైనా డీడీలు కట్టినటువంటి రైతులకు మరి చాలా వరకు వెంటనే అమలు చేయాలని సందర్భంగా చేస్తూ గుర్తు